నాకు తరుణ్ యాజ్ అన్ యాక్టర్ కంటే యాజ్ అ డైరెక్టర్ చాలా ఇష్టం. చివరికి రిఫ్లెక్ట్ అయింది కదా, నేను చూసుకున్నా కదా సినిమా, నాకు అనిపించింది సినిమా రిజల్ట్స్ అవ్వచ్చు ఏదైనా కూడా ఒక విత్ ఇన్ డేలో మారిపోతున్నాయి కదా అన్ని. మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తారా ఫ్యాక్ట్స్ ఎలా ఉంటాయి? ఆడియన్స్ చాలా స్మార్ట్ అండి. రాజు వెడ్స్ రాంబాయ్, లిటిల్ హార్ట్స్, నోటబుల్ నోటెడ్ పీపుల్ ఎవరు లేరు. అవును, అయినా సరే సూపర్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వచ్చేదానికి. పెద్ది ప్యారడైజ్ ఒకటి, డ్రాగన్, ఇలా ఒక 4-5 ఉంటాయి. అల్లు అర్జున్ గారు రాక ఒకటి. పర్సనల్ గా అయితే నాకేం అనిపించదండి. మరి ఇండస్ట్రీ ప్రకారం చెప్పాలి అని అంటే ఏంటి ప్రభాస్ ఫ్యాన్స్ వీళ్ళందరూ ఎలా ఉంది రియాక్షన్? చాలా మంది అడుగుతున్నారండి, అది థియేటర్ లో బ్లాస్ట్ అయిపోతుంది సీన్. ప్రొడ్యూసర్స్ పరంగా ఇప్పుడు ఈ సినిమానే ఆడుతుంది అనే ఉన్న క్యాలిక్యులేషన్స్ ఇవ్వగలమా? మనకి కొంత తెలుస్తుంది. హాయ్ హలో, వెల్కమ్ టు తెలుగు. నేను మీ అంకేష్ శరత్. మే 1న మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి వస్తున్న ఫిలిం గాయపడిన సింహం. అండ్ ఈ సినిమాకి సంబంధించి సప్తాస్వా మీడియా వర్క్స్ నుంచి అండ్ భాను గారు మనతో పాటు ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించిన విషయాలన్నీ మనతో షేర్ చేసుకోవడానికి ఉన్నారు. భాను గారు హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వన్. సో ఐ థింక్ ఒక మంచి కంటెంట్ మేలో అందుట్లో ఇప్పుడు 10th ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా అయిపోయినాయి. ఇంకా హాలిడేస్ ఉన్నాయి, ఫుల్ సమ్మర్, మంచి జనాలు కూడా సినిమాల కోసం వెయిట్ చేస్తున్న పీరియడ్ కాబట్టి ఏంటి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీరు అన్నట్టే ఇంటెన్షన్ కూడా అదే అండి. సమ్మర్ వస్తుంది అండ్ పిల్లలకి అందరికీ ఎగ్జామ్స్ అవన్నీ అయిపోయి ఇది మంచి స్లాట్ అండి. ఇది నవ్వుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి, ఫ్యామిలీ అంతా కలిసి ఒక కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వడానికి థియేటర్లో ప్రాపర్ మంచి సినిమా పడి, మంచి ఎంటర్టైనర్ పడింది అని అంటే దానికి ఒక మంచి పొటెన్షియల్ ఉంటుంది అని చెప్పి సమ్మర్లో వస్తున్నాము. అండ్ గాయపడ సింహం అందరినీ నవ్వేస్తుంది అండ్ అందరినీ ఒక రిలేటబుల్ కామెడీ తోటి అందరినీ టచ్ చేస్తుంది అనేది నాకున్న ఒక కాన్ఫిడెన్స్. ఇది జస్ట్ అంటే జనరల్గా అడుగుతున్నాను, లేదా డిపోటేషన్ మీద, యుఎస్ దీని మీద ఓన్లీ ఒక కామెడీ సెటైరే ఉంటుందా, లేదంటే ఏదైనా చాలా ఎమోషన్స్ ఏమైనా తీసుకోవచ్చా? పర్ఫెక్ట్ కామెడీ అండి. ఇట్స్ కామెడీ సెటైర్, బట్ తో దెర్ ఇస్ అ సటిల్ థీమ్. సటిల్ గా ఒక థీమ్ ఉంటుంది. డిపోర్ట్ ఏదో అంటారు కదా ఒక సామెత, అంటే లైక్ మా పొరిగింటి పుల్లకూర కంటే మన ఏదో అది ఒకటి ఉంది కదా, అలాగే మన విదేశాల కంటే మనం ఇండియాలో ఉండి హ్యాపీగా ఇండియాలో సెటిల్ అవ్వడం అనేది ఒక గొప్ప అనేది సటిల్ గా చెప్తామండి. అంతే. జనరలీ తరుణ్ భాస్కర్ గారికి మామూలుగా డైరెక్షన్ ఒక పక్క ఉంది, ప్లస్ యాక్టింగ్ కూడా ఒక పక్క ఉంది కాబట్టి రెండు బ్యాలెన్స్ గా చేసుకుంటున్నారు. బట్ మీరు రాత్రి ఒక స్టేట్మెంట్ అన్నారు ప్రెస్ మీట్ లో, తరుణ్ భాస్కర్ ఈ సినిమా తర్వాత డైరెక్షన్ పక్కన పెట్టేసి యాక్టింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కూడా చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ మీరు చెప్పారు. ఏంటంటే ఈ మొత్తం సినిమా అవుట్పుట్ చూసాక మీకు ఆ నమ్మకం వచ్చిందా? వాళ్ళు షూటింగ్ ప్రాసెసింగ్ ఆఫ్ ద ఫిల్మ్ లోనే మీకు అనిపించిందా? అంటే స్టార్టింగ్ లో ఇప్పుడు ఎప్పుడైతే మేము తరుణ్తో చేస్తున్నామో, నేను యాజ్ అ ఫిల్మ్ మేకర్, నాకు తరుణ్ యాజ్ అన్ యాక్టర్ కంటే యాజ్ అ డైరెక్టర్ చాలా ఇష్టం. కాకపోతే కుదిరింది, తను చేస్తా అన్నాడు, మేమందరం కలిసి స్టార్ట్ చేసాము. ఈ జర్నీ స్టార్ట్ అయింది. స్లోగా నాకు అంటే లైక్ తను ఎంతలో ఓన్ చేస్తాను. తను యాక్చువల్గా అస్సలు చేయకూడదు అనుకున్నాడు సినిమా. అందరూ అడుగుతూ ఉంటారు కదా, నీకు ఎందుకు యాక్టింగ్ అని చెప్పి. పాపం తనకి అసలు యాక్టింగ్ చేద్దామని లేదు. ఈ సినిమా కథ చెప్పడానికి కూడా వెళ్ళినప్పుడు నేను చెయ్యనండి, నా వల్ల కాదండి అని చాలా క్లియర్గా చెప్పాడు. నేను ఇవన్నీ చెయ్యాలి, వేరే డైరెక్షన్ ఒకటి ఉంది చెయ్యాలి, అస్సలు అవ్వదండి అని చెప్తే మేము అసలు ఊరికే కథనండి అని చెప్పి మాయ చేసాం అనమాట. మొత్తానికి కథ అన్నాడు. విన్న తర్వాత తనకు అనిపించింది, అంటే తన ప్రయారిటీస్ని కూడా పక్కన పెట్టి చేశాడంటే తనకి ఎంత బాగా నచ్చిందో ఆలోచించండి. ఆ నచ్చడం వల్ల ఏంటో మరి అతను ఇంకా బాగా ఇన్వాల్వ్ అయ్యి చాలా బాగా లైక్ ఈ క్యారెక్టర్లో పర్ఫామ్ చేశాడు. ఇప్పుడు అదంతా కూడా స్క్రీన్ మీద చివరికి రిఫ్లెక్ట్ అయింది కదా, నేను చూసుకున్నా కదా సినిమా, నాకు అనిపించింది తరుణ్ ఎంత బాగా చేశాడు, అసలు ఎంత బాగా చేశాడు తరుణ్ అనేది నాకు అనిపించింది. ఈ సినిమా యాజ్ అన్ ఆడియన్, యాజ్ ఎ నార్మల్ ఆడియన్ కింద నాకు తరుణ్ డైరెక్షన్ ఎంత బాగా చేస్తాడు, యాక్టింగ్ కూడా అంతే బాగా చేస్తున్నాడు అని నాకు అనిపించింది. అది రేపు పొద్దున్న నాకు ఇప్పుడు అనిపించింది కదా, రేపు థియేటర్లో అందరికీ అనిపిస్తుంది. నాకు కాన్ఫిడెన్స్ అండి. ఇప్పుడున్న సినిమా ఫ్యాక్టర్స్ మీరు అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి జనరల్గా వాట్ కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దట్ ఇంపాక్ట్ సినిమా అంటే ఏమనుకోవచ్చు సార్? అంటే సినిమా రిజల్ట్స్ అవ్వచ్చు ఏదైనా కూడా ఒక విత్ ఇన్ డేలో మారిపోతున్నాయి కదా అన్ని. మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తారా ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయని? అంటే ఒక్కొక్కసారి కంటెంట్ చాలా బాగున్నా కూడా వేరే ఫ్యాక్టర్స్ వల్ల ఏదో వర్కౌట్ అవ్వవు, అలాంటివి ఉంటాయి సిచ్యువేషన్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ అంటే ఆడియన్స్ చాలా స్మార్ట్ అండి, చాలా స్మార్ట్. హీ నోస్ లైక్ యావరేజ్ సినిమాకి యావరేజ్ రిజల్ట్ ఇస్తాడు, బాగుంటే మంచి రిజల్ట్ ఇస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య వచ్చిన సినిమాలు చూసుకుంటే రాజు వెడ్స్ రాంబాయ్, లిటిల్ హార్ట్స్, అసలు
నోటెడ్ పీపుల్ ఎవరు లేరు లేరు. దాంట్లో. అవును అయినా సరే సూపర్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వచ్చాయి దానికి. అవును. ఎండ్ ఆఫ్ ద డే కంటెంట్ డెలివర్ చేయాలండి. అంతేనా? ఓకే, అంటే ప్రమోటింగ్ ఫిల్మ్ ఎంత చేసినప్పటికీ ఆడియన్స్ కి రీచ్ అయ్యేటప్పుడు ఒక వాళ్ళకి ఎలాంటి కంటెంట్ ఇస్తున్నాం అనేది మనం ముందు నుంచి అలవాటు చేయాలంటారా? అవును, చెయ్యాలండి. మనం ఏంటి మన జానర్ ఏంటి, మన జానర్లో మనకి లైక్ యూనో ఏం చెప్పబోతున్నాము, ప్లాట్ ఏంటి అనేది మనం అలవాటు చేయాలి. అవన్నీ ట్రైలర్ టీజర్ ద్వారా అలవాటు చేసుకుంటూ వచ్చామండి. అండ్ ప్రమోషన్స్లో కూడా మిగతావన్నీ కూడా మీరు చూస్తే మేము చాలా చేసాము. చాలా ఏ వీడియోస్ అని, వేరే వేరే లైక్ యూనో కొలాబ్స్ అని అన్ని చేసాము. 50 Shades of Tarun గారు. సో అన్ని ఏదో రకంగా ఆడియన్స్ కి రీచ్ అవుతాయి, ఎక్కడో ఒకడో మూల ఎవడో ఒకరికి రీచ్ అవుతుంది అనే ఒక చిన్న హోప్ అండి. యా, ఐ థింక్ మీరు ప్రీవియస్ చేసిన ఫిల్మ్స్ సింగిల్ కావచ్చు, మంచి ఫిల్మ్, మంచి ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. తండ్రిలు కూడా మంచి బ్లాక్ బస్టర్ ఫిల్మ్. కోటబొమ్మలు కూడా చాలా మంచి స్టోరీ. సో వాట్ కైండ్ ఆఫ్, అంటే మీకు ఎలాంటి కథలు నేను అందించాలి, అంటే ఎలాంటి సినిమాలు నేను లైక్ టు బ్రింగ్ టు ద ఆడియన్స్ అని ఏమైనా మైండ్ లో ఉంటుందా మీకు ఎప్పుడు? ఈ సినిమా ద్వారా ఎంటర్టైన్ చేద్దాం అనే ఒక సింపుల్ ఎజెండా. ఆ ఎంటర్టైన్మెంట్ అనేది 100% ఇస్తున్నాము. నెక్స్ట్ ఫిలిం వి వాంట్ టు లైక్ యూనో లైక్ స్కేర్ పీపుల్, అందుకని హారర్ చేస్తున్నాము. భయంకరంగా భయపెట్టాలి ఆడియన్స్ అనేది ఒక ఇంటెన్షన్ తోటి. ఏదైనా సరే హానెస్ట్ గా చేయాలి. అది భయపెట్టడం అవ్వచ్చు, ఏడిపించడం అవ్వచ్చు, నవ్వించడం అవ్వచ్చు. హానెస్ట్ గా చేయాలి. చేసిన రోజు మంచి రిజల్ట్ వస్తుంది, అంతే. అండ్ జనరల్లీ సార్, అంటే ఈ మధ్య కాలంలో సినిమాలకి కొంత అంటే వాళ్ళకి నచ్చితేనే, కంటెంట్ నచ్చితేనే థియేటర్కి వెళ్తున్నారు కాబట్టి తెలుగులో నాకు తెలిసి ఇంకా హార్డ్లీ పెద్ద సినిమాలు అంటే ఒక మహా అయితే ఒక 4-5 ఉన్నాయి అంతే ఇప్పుడు చెప్పుకోదగ్గ. నెక్స్ట్ పెద్ది, ప్యారడైజ్ ఒకటి, డ్రాగన్, ఇలా ఒక 4-5 ఉంటాయి. అల్లు అర్జున్ గారు రాక ఒకటి. కానీ ఒక చాలా వాక్యూమ్ ఉంది అని మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా యాజ్ ఎ ప్రొడ్యూసర్స్ గా? ఒక నెలకు ఒక మంచి సినిమాలు అలా ఏం పడట్లేదనో, డ్రై ఉందనో అలా ఏమైనా అనిపిస్తుంటుందా? ట్రికీ క్వశ్చన్. అంటే నేను అన్ని సినిమాలు చూస్తానండి, లైక్ అదర్ లాంగ్వేజెస్ కూడా చూసేస్తాను. సో నాకు ఆ వాక్యూమ్ అనిపించదు. థియేటర్కి వెళ్ళిపోతాం, హాలీవుడ్ చూస్తాం, బాలీవుడ్ కూడా చూస్తాం, అన్ని చూస్తాం. కాబట్టి తెలుగు సినిమా దగ్గరికి వచ్చేటప్పటికి అనిపించచ్చేమో ఒక్క తెలుగు సినిమా ఫాలో అయ్యే వాళ్ళకి. పర్సనల్ గా అయితే నాకేం అనిపించదండి. మరి ఇండస్ట్రీ ప్రకారం చెప్పాలి అని అంటే, అండ్ మీ ఫ్రెండ్షిప్ బన్నివాస్ గారు, మీరు లైక్ కొలాబరేషన్స్ ఎప్పుడు ఉంటాయి ఏంటి, అంటే సినిమాల పరంగా ఇప్పుడు ఈ సినిమా పరంగా ఏంటి, ఆయన ఏమన్నా మీరు డిస్కస్ చేశారా? ఈ సినిమా ఫస్ట్ కథ పిచ్ చేసామండి వాసుకి. అప్పుడు వాసు ప్రయారిటీస్ డిఫరెంట్ గా ఉన్నాయి, అందుకని చెప్పి హీ కుడెంట్ బి పార్ట్ ఆఫ్ ఇట్. సో అందుకని మీరు ఇది జనరల్ గా చేస్తారు. బట్ కంటెంట్ గురించి తెలుసా? హీ నోస్. తన కథ విన్నాడు, కథ విన్నాడు. అండ్ ఇఫ్ హీ వాంటెడ్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ ఆ రోజే చెప్పేవాడేమో. కథ విన్నాడు, కథలో ఏవో చిన్నవేవో చెప్పాడు. హీ నెవర్ ఆస్క్ మీ లైక్ యూనో ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పి. అలా ఏం ఉండదు, ఇట్స్ లైక్ ఫ్రెండ్లీ రిలేషన్. ఇప్పుడు తను చాలా సినిమాలు బయట చేసుకుంటున్నారు. నేను ఇప్పుడు ఎవరు రేపు పొద్దున్న ఇద్దరం కలిసి మళ్ళీ ఏమైనా చేయొచ్చేమో, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. సార్ జనరల్లీ మనం ఒక సినిమాతో స్టార్ట్ అయినప్పటికీ ఫర్దర్గా వెళ్ళేటప్పుడు మనకు కూడా పెద్ద సినిమాలు, పాన్ ఇండియా లెవెల్, ఇదంతా ఎప్పుడు జనరల్ డిస్కషన్స్ ఉంటాయి కదా. మీకు అలా థాట్స్ ఏమైనా ఉన్నాయి సార్? ఎందుకంటే మీరు రెగ్యులర్గా ఇప్పుడు చూస్తుంటారు గీత ఆర్ట్స్ సంబంధించిన అల్లు అర్జున్ గారిని చూస్తుంటారు, రెగ్యులర్గా మీరు అబ్జర్వ్ చేస్తుంటారు హీరోస్ అందరినీ. మీకు ఏదైనా మనసులో ఇలా ఉందా, పాన్ ఇండియా ఫిల్మ్స్ అనో, కాన్సెప్ట్స్ అనో? ఇప్పుడు ఎలాగో మీరు మల్టిపుల్ కొలాబరేషన్స్ ఉన్నారు కాబట్టి నలుగురు కలిసి ఒక పెద్ద సినిమా పిక్ చేయడం, ఇలా ఏమన్నా ఉన్నాయా ఐడియాస్ ఏమన్నా? అంటే టు బి వెరీ హానెస్ట్, మంచి అంటే కొంచెం పెద్ద స్కేల్ సినిమా చేద్దామని అయితే ఉందండి, ఉంది. కానీ అట్ ది సేమ్ టైం కథ కుదరాలి. అంటే ఏదో ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ చేయాలి అని అయితే కాదు, కానీ మంచి కథ ఉంది అంటే డెఫినెట్ గా చేస్తాం. యాక్చువల్గా ఉన్నాయి, మా దగ్గరే ఉన్నాయి కథలు. మా స్టోరీ బ్యాంక్ లో చాలా మంచి కథలు ఉన్నాయి. కొన్నిసార్లు ఏంటంటే ఆ కథని చెప్పడానికి హెవీ వెయిట్ బడ్జెట్స్, హెవీ వెయిట్ యాక్టర్స్ కావాల్సి వస్తుంది. సో చేస్తామండి. ఎందుకంటే ఇప్పుడు మీరు జనరల్లీ మీరు వెళ్ళి డిస్కస్ చేస్తే ఏ హీరో కూడా చేయరు అని ఏం చెప్పరు నాకు తెలిసినంత వరకు. మేబీ వాళ్ళు రెడీగానే ఉంటారు. మంచి కథ తీసుకెళ్ళాలి, మంచి డైరెక్టర్, మంచి కథ, మంచి కాంబినేషన్ సెట్ అయితే డెఫినెట్ గా యాక్టర్స్ కూడా ముందుకు వస్తారు. మేము కూడా చేస్తామండి. ఈ సక్సెస్ కోసం వెయిటింగ్, అంతే. అండ్ దీంట్లో చాలా సెటైర్స్ కొన్ని కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈవెన్ టైటిల్ దగ్గర నుంచి కంటెంట్స్ అన్నింటిలో కూడా సెటైర్స్ కనిపిస్తున్నాయి. ఏంటంటే లైక్ అది ప్లాన్డ్ ప్రకారం స్క్రిప్టా, లేదంటే ఏదైనా
అంటే Just ఒక ఓవరాల్ గా అసలు స్టోరీ ఇట్ సెల్ఫ్ సటైర్, ఇది వన్ ఆఫ్ ద జానరాలో వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట సటైర్. ఎందుకు అడిగానంటే ఇప్పుడు ఫరియా గారి డైలాగ్ చూస్తే నాకు లీనియర్ వద్దు, నాన్ లీనియర్ అంట. తర్వాత జేడి గారేమో వాడు మొత్తం మోనోలాగ్ చెప్పేదాకా ఆగుతావా. ఇవి ఒక రెగ్యులర్ ప్యాటర్న్ ని మీరు బ్రేక్ చేయడానికి ఏమన్నా సెటర్ చేస్తున్నారా అని అనిపించింది నాకు. అలాంటివి ఏమైనా ఉంటాయా? సెటైర్ నాట్ ఆన్ ఫిలిం అండి, బట్ నాట్ ఆన్ ఫిలిమ్స్ ఆర్ నాట్ ఆన్ అవర్ యూజ్డ్ ఫిల్మ్ రిఫరెన్సెస్ ఇన్ జనరల్ అండి, అంతే. ఇన్ జనరల్ జనరిక్, నో హార్మ్ఫుల్ ఇంటెన్షన్స్. అండ్ ఎలా మే 1న ఆడియన్స్ అంటే జనరలీ ఒక ఫిలిం వస్తుంది, ఏదైనా మంచి ఫిలిం, ఇంత మంచి పీపుల్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఒక డెఫినెట్లీ ఒక ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఆడియన్స్ వెళ్ళేటప్పుడు? సర్ప్రైజెస్, మోర్ సర్ప్రైజెస్ ఆర్ దేర్. You will be surprised. కాదు, నాకు రాత్రి నిన్న ఒక మీమ్ అది చూసినప్పుడు తరుణ్ భాస్కర్ ప్రభాస్ గారిని సీన్ ప్రభాస్ గారు ఏదైతే చేశారో సలార్లో అదే సీన్ రిపీట్ చేశారు. మరి ఏంటి ప్రభాస్ ఫ్యాన్స్ వీళ్ళందరూ ఎలా ఉంది రియాక్షన్? చాలా మంది అడుగుతున్నారండి, అది థియేటర్ లో బ్లాస్ట్ అయిపోద్ది ఆ సీన్. అలాంటివి ఇంకా ఏ హీరో ఉన్నాయని అడుగుతున్నారు. అంటే ఈవెంట్స్ లో చెప్పట్లేదు, మనం సర్ప్రైజ్ గా ఉంచుదామండి. ఒక 4-5 ఉంటాయి మినిమం. ఉంటాయి మంచి ఫిలిం రిఫరెన్సెస్ ఉంటాయి దీంట్లో. ఎందుకు రిఫరెన్సెస్ ఏంటంటే స్టోరీ టెల్లింగ్ లో పార్ట్ ఏమండి, అంతే. ఇదేమి సేక్ ఆఫ్ అస్సలు ఏది యూజ్ చేయలేదు. ప్రతిదీ స్టోరీలో ఆ క్యారెక్టర్ అది అలా చెప్పాల్సి వచ్చింది అనమాట, దాన్ని యూజ్ చేసుకున్నాం. డీవియేషన్స్ ఏముండవు అండి. యూ విల్ ఎంజాయ్. ఆ రిఫరెన్స్ వచ్చినప్పుడు మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ జేడి గారి అంటే ఇప్పుడు ఆయన చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నారు కాబట్టి ఆయన్ని పిక్ చేయాలి, ఆయన దీనికి క్యారెక్టర్ అని ఎవరిది సార్ కాల్? ఎవరిది డైరెక్టర్? పవన్ కాల్ అండి. పవన్ ముందే ఫిక్స్ అయిపోయాడు. అండ్ ఆయన అసలు ఆ కథ విన్నప్పుడు ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. వావ్, జేడి గారు అదిరిపోద్ది దీనికి అని చెప్పి అందరం ఇంకా అంతే. లైక్ మీకు అంటే జనరల్ ఇప్పుడు మాకు ఎలాగో ఇంకొక 2-3 days లో తెలిసిపోతుంది కాబట్టి మీరు మొత్తం చూసుకున్న తర్వాత ఎవరి క్యారెక్టర్ బాగా లైక్ రిలేటబుల్? 3 క్యారెక్టర్ని లవ్ చేస్తారండి, ముగ్గురిని లవ్ చేస్తారు, ఈక్వల్ గా లవ్ చేస్తారు. శ్రీ విష్ణు గారి క్యారెక్టర్ అదిరిపోద్ది, ఈయన జేడి గారి క్యారెక్టర్ ఇంకా బాగుంటది, తరుణ్ క్యారెక్టర్ ఇంకా బాగుంటుంది. అంటే ఏ క్యారెక్టర్ మించి ఆ క్యారెక్టర్ అందరికి ఈక్వల్ ఇది ఉంటది. కొంతమందికి తరుణ్ నచ్చచ్చు, కొంతమందికి జేడి గారు నచ్చచ్చు, కొంతమందికి ఇద్దరు నచ్చచ్చు, కొంతమందికి శ్రీ విష్ణు గారి క్యారెక్టర్ నచ్చచ్చు. సో యా. అండ్ సార్ మీ ప్రీవియస్ ఫిల్మ్స్ ఇప్పుడు కోటబొమ్మలి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? యా, ఇట్ వాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. ఫస్ట్ ఫిలిం కాబట్టి నాకు అది చాలా వెరీ కొత్త అప్పట్లో. అప్పటిదాకా రైటింగ్ రూమ్స్ లో ఇన్వాల్వ్ అయిన ఫస్ట్ టైం సెట్స్కి వెళ్ళడం, ప్రొడక్షన్ హ్యాండిల్ చేయడం, ప్రమోషన్స్ హ్యాండిల్ చేయడం అంతా బాగా అనిపించాయండి. తండేల్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి, వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ దానికి వచ్చిన అవార్డ్స్ రిసీవింగ్ రీసెంట్ గా నాజుద్దీన్ గారు కూడా మొన్న ఒక అవార్డు కూడా తీసుకున్నారు. ఐ థింక్ అలాంటి ఫిల్మ్స్ కొంచెం చాలా చేయాలి అని అనిపిస్తుంటది అలా అవార్డ్స్ వచ్చినప్పుడు. ఏదైనా డెఫినెట్ గా అనిపిస్తుంది అండి. ఐ హావ్ వెరీ గుడ్ స్టోరీస్ ఇన్ మై స్టోరీ బ్యాంక్. తీస్తాము అవన్నీ రూటెడ్ స్టోరీస్. ఒకసారి మంచి కథలు ఉన్నాయండి, మంచి కథలు ఉన్నాయి. వెరైటీ ఆఫ్ జానరాస్, లైక్ వేరే జానరాస్ లో కూడా ఉన్నాయి కథలు. ఒకసారి ఇది అయిపోతే రిజల్ట్ సింగిల్ మూవీ, సింగిల్ కూడా సీక్వెల్ ఉంది. ఎప్పుడో టైం కుదిరినప్పుడు వెళ్ళి నేను అరవింద్ గారికి పిచ్ చేస్తాను. అండ్ మిత్రమండలి ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే లైక్ ఆ ప్రాజెక్ట్ మేము మిడ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యారు కాబట్టి, అండ్ వర్కౌట్ అవుద్ది అనుకున్నాం. కొంత లెవెల్ వర్కౌట్ అయింది, ఓటీటీలో అక్కడ వర్కౌట్ అయింది కొంత లెవెల్. ఆ సినిమాకి సంబంధించి ఏమన్నా అంటే బన్నివాస్ గారు అప్పుడేదో స్పీచ్ కూడా మాట్లాడారు. ఏంటి ఎవరైనా అంటే దీనికి సంబంధించి ఏమైనా మీమ్స్ కానీ అట్లా ఏమైనా చేశారా? ఏంటి ఏదో క్యాంపెయిన్ ఏదో జరిగిందని అనిపించిందండి అప్పుడు, కావాలని నెగిటివ్ గా రాస్తున్నారు అది ఇది అని చెప్పి. కానీ ఎప్పుడైనా అనిపిస్తుందా ఒక సినిమాని ఎందుకు ఇలా పాడు చేయడమనో లేకపోతే ఏదైనా చేయడం? అదే అంటే మేమైతే చెయ్యము అలాగా, అవతల ఎవరన్నా ఎందుకు చేస్తున్నారు అనేది ఇట్స్ లైక్ యూనో ఇంకా వాళ్ళ అంటే ఒక సినిమా నిజంగా చేశారే అనుకోండి ఇంకా వాళ్ళ విచక్షణ కుదిరేయడం అంతే. ఒక సినిమా ఏదైనా ఆడితే ఒక 10 మంది ఆర్టిస్టులకి డబ్బులు వస్తాయి, ఒక 10 మంది టెక్నీషియన్స్ కి మనీ వస్తాయి, ఒక వాళ్ళ ఫ్యామిలీస్ ఇంత డిపెండెన్సీ ఉన్నప్పుడు కూడా ఇలా చేస్తారని అంటారు. అంటే కాంపిటీషన్ లో ఎక్కడ కూడా there is no scope for ఈ జాలి దయ ఉండదు. కాంపిటీషన్ ఫియర్స్ గా ఉంటుంది కాంపిటీషన్. ఒక్కొక్కరికి ఏంటంటే ఆ కాంపిటీషన్ ఫేస్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తారు. ఇవన్నీ కూడా ఒక రకమైన టెక్నిక్స్ ప్రతి బిజినెస్ లోనే ఉంటాయండి. పెప్సీకి కోకోలాగా ఉండదు కాంపిటీషన్, అలా అని చెప్పి పెప్సీ విలన్ కాదు, కోకోలా హీరో, ఎవరి బిజినెస్ వాళ్ళే అంతే. అండ్ ఫైనల్లీ గాయపడిన సింహం
ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది యాజ్ ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో నాకు ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ పవన్ సాలినేని అండ్ జేడి గారు, శ్రీ విష్ణు గారితో ఆల్రెడీ వర్క్ చేస్తున్నా, బట్ స్టిల్ ఇంకా ఆయనతో వీళ్ళందరితో లైక్ యూనో హీరోయిన్లు, మా హీరోయిన్లు చిట్టి, ఫరియాన్, మేము చిట్టి చిట్టి అని పిలుస్తాము. ఫస్ట్ నుంచి ఆవిడ అందరూ అలానే చిట్టి అని పిలుస్తున్నారు. కశ్యప్ తో వర్క్ చేయడం గ్రేట్ బాండ్ ఏర్పడింది. బాగా నేర్చుకున్నాను కొన్ని విషయాలు. నేను ఇంకొంచెం మంచి సినిమా చేయగలుగుతాననే కాన్ఫిడెన్స్. సార్ సినిమాల పరంగా ఈ సినిమానే ఆడిద్ది అని ఎప్పుడైనా ప్రొడ్యూసర్ చెప్పగలరా? అంటే ఇప్పుడు సింగిల్ చేశారు, చాలా మంచి ఫిల్మ్, ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. ఇప్పుడు ఇది కూడా చాలా మంచి ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంది నాకు. ప్రొడ్యూసర్స్ పరంగా ఇప్పుడు ఈ సినిమానే ఆడుతుంది అనే మన క్యాలిక్యులేషన్స్ ఇవ్వగలమా? ఇవ్వలేం కదా. ఇవ్వచ్చు అండి, మనకి కొంత తెలుస్తుంది. ఒక్కొక్కసారి మిస్ అవుతాం, ఒక్కొక్కసారి మిస్ఫైర్ అవుతాం. 100% ఎప్పుడు ఏది పర్ఫెక్ట్ గా ఎవరు ఉండలేరండి. కానీ అట్లీస్ట్ ఒక 70 to 80% మనం పర్ఫెక్ట్ గా ఉంటే కాస్త రిజల్ట్స్ బాగుంటాయండి. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ భాను గారు. అండ్ నేను వెయిట్ చేస్తున్నాను May 1st ఇది ఎంత ఎలాంటి క్రాకర్స్ పేలబోదు. ఎందుకంటే వీళ్ళందరూ చేసే ఆ సెటిల్ యాక్టింగ్ కొంచెం ఉంటాయి. ఇప్పుడు విష్ణు అయినా, ఐ మీన్ డైరెక్టర్ అయినా, జేడి గారు అయినా, తరుణ్ భాస్కర్ అయినా, ఆ చిన్న సెటిల్డ్ యాక్టింగ్ ఒకటి ఉంటుంది. అంటే అది ఆ రియాక్షన్ ఆఫ్ నాకు వెంటనే రావచ్చు, ఇంకొకటికేమో ఒక 10 seconds లేట్ గా నవ్వు రావచ్చు. ఆ క్రాకర్స్ అయితే భలే ఉండబోతున్నాయి అని అనిపిస్తుంది నాకు వీళ్ళందరూ చూస్తుంటే. మేబీ May 1st ఒక సర్ప్రైజ్, మీరు ఏదో సర్ప్రైజ్ అని అంటున్నారు కాబట్టి అవన్నీ కూడా ఆడియన్స్ కి ఫిల్ అవ్వాలని. లాట్ ఆఫ్ సర్ప్రైజెస్ ఇన్ ద ఫిలిం చాలా గ్రో అవుతుంది. చిన్నగా స్టార్ట్ అయిన సినిమా, ఒక రామ్ కామ్ స్పేస్ లో స్టార్ట్ అయిన సినిమా అలా 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 గ్రో అయ్యి అది చాలా ఒక మంచి ఒక స్పేస్ లో ఎండ్ అవుతుంది. అండ్ అది ప్రాపర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అండి. మేరా భారత్ మహాన్ అనేది గట్టిగా పట్టుకున్నట్టున్నారంటే జస్ట్ దాంట్లో ఒక కొంచెం సైకలాజికల్ గా అంటే లైక్ యూనో మేము చెప్పాలనుకున్నాం. ఎందుకంటే మీరు చుట్టూతో చూస్తే ఈ కథలో ఒక ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకోవడం, ఆ ప్రాసెస్ లో ఇబ్బంది పడి వెనక్కి వచ్చేసేసి ఇదంతా మేము చెప్తున్నాం కదా. అంటే వీటన్నిటికంటే మేరా భారత్ మహాన్ అనేది గొప్ప అనేది మేము చెప్పాలనుకున్న పాయింట్. అండర్ కరెంట్ మెసేజ్. కానీ ఇది ఎక్కడ ప్రీచీగా ఉండదు మీకు. థ్యాంక్ యూ భాను గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ May 1st మేము కూడా చూసి అండ్ ఇది ఎలా ఉండబోతుంది ఏంటనేది నాకు ఇప్పటి నుంచే అర్థమవుతుంది. బట్ May 1st ఆడియన్స్ అందరికి కూడా చాలా ఎక్సైట్మెంట్ ఫిల్మ్ అవ్వాలని అనుకుంటున్నాను. అండ్ ఫర్దర్గా దీని సీక్వెల్స్, మీరు అనుకున్న సింగిల్ సీక్వెల్స్, అలాగే నెక్స్ట్ మీరు అనుకున్న మంచి రూటెడ్ ఫిల్మ్స్ కూడా మీ బ్యానర్ నుంచి రావాలి. అండ్ మంచి ఫిల్మ్స్ మీరు ఎలాగైతే అనుకుంటున్నారో అందించాలని, అలా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి ఫిల్మ్స్ భాను గారి దగ్గర నుంచి వచ్చాయని ఆడియన్స్ అందరూ కూడా అనుకోవాలి. థ్యాంక్ యూ అండి. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు. థ్యాంక్ యూ సో మచ్.